మనం 49,000 రూపాయలు మించి ఏదన్నా కొన్నాం అనుకోండి, అంటే 50,000 అయిందంటే బంగారం షాప్లో కొన్నా ఏది కొన్నా ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్లకి సమాచారం ఇచ్చేయాలి. ఆ బ్యాంక్ ఏది ఆ సదరు సంస్థలు. అదే బ్యాంకులో 2,00,000కి మించి డ్రా చేస్తామంటే పెనాల్టీ పడుతుంది. ప్లస్ ఆ 2,00,000కి మించి డ్రా చేసిన విషయం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ కూడా 2,00,000 దాటితే డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఇలాంటి పద్ధతి ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ 2,00,000కి మించి ఉండకూడదని చెప్తున్నారు. ఇలాంటి నిబంధనలు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పెట్టుకొచ్చింది. పేమెంట్స్ 10,000 యూరోలకు మించి చేయడానికి వీల్లేదు క్యాష్ ట్రాన్సాక్షన్స్. మిగతా అవన్నీ డిజిటలైజ్ చేయాలి. బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చారు. ఏదైతే జర్మన్ ఛాన్సలర్ ఇంతకుముందే వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ ఎవర్ రెగ్యులేషన్ EU అంటూ విమర్శించినా కూడా యూరోపియన్ భాగస్వాముల్ని యూరోపియన్ యూనియనే వేధిస్తుంటుంది బికాజ్ ఆఫ్ సోరోస్ గ్రూప్. ఆ సోరోస్ గ్రూప్ కథ నడుస్తోంది.